ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది మనం కాసేపు తెలుగులో మాట్లాడుకుంటే వాతావరణం. మనం బతుకుతోందే వాతావరణం మధ్యలో బతుకుతున్నాం. ఈ వాతావరణం అనేటటువంటిది మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మధ్యలో మర్చిలోకం మనం. అదే వాతావరణం. అంటే మనకి హైడ్రోస్పియర్, స్ట్రాటోస్పియర్, అట్మాస్ఫియర్, ఇలాగ మనకి ఎన్నైతే లేయర్స్ ఉన్నాయో మీదని, కింద కూడా అతలు వితలు స్థల రసాతల పాతాళం అనేటువంటి కింద లోకాలు ఉన్నాయి. మీదని భువ స్వహ అనేటువంటి 7 లోకాల మీదనున్నాయి. ఇవన్నీ కూడా వాతావరణాన్ని, మనిషిని ప్రకృతిలో ఒక భాగం. పంచభూతాలు అనేటటువంటివి వాతావరణంలో ప్రధానమైనటువంటి భాగం. గాలి, నీరు, నిప్పు, వాయువు, భూమి. ఈ 5టిని తప్పించుకుని మానవుడి జీవితం లేదు. మనకి లక్ష్మీ అష్టోత్తరంలో కూడా మొట్టమొదటి నామం ఏంటి అమ్మవారిని? ప్రకృతి అంటే అమ్మవారే. ఈ రోజున ప్రపంచంలో వచ్చేటటువంటి ప్రకృతి విలయాల కారణాలు ఏంటంటే మనలో ప్రకృతి పట్ల అభిమానం, భక్తి కొరవడిపోతుంది. కారణం ఏంటంటే ఈ సాంకేతికత, అభివృద్ధి అనేటటువంటిది ప్రకృతి వినాశనంగా ఇచ్చేసి నాశనం చేసుకుంటున్నారు. మనకి స్వచ్ఛమైన గాలి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. మనం తినే ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి భూమి మీదకి పడితే వస్తుంది. పడితే అయిపోయింది. ఆకాశం నుంచి నీరు రావాలి. మరి మనస్సుకు ప్రశాంతత ఎలా వస్తుంది? మనకి చంద్రుడి వలన వస్తుంది. చంద్రమా మనసో జాత అని చెప్పారు. అంటే చంద్రుడు మనఃకారకుడు. ఎవరైతే నిత్యం చంద్రుడిని ఆరాధించుకుంటారో వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకోవడం అనేది ఒక్కటే కాదు, అది భ్రమ, భ్రాంతిని. అనుకూలమైన భార్య, చక్కని పిల్లలు, మాట వినే సేవకులు, మన పరివారం, మిత్రులు, ఇదంతా కూడా లక్ష్మీ భాగ్యమే. లక్ష్మీకళ అంటే ఎక్కడి నుంచి ఏం కాదు, మన జేబులో ఉన్న డబ్బులే కాదు లక్ష్మీకళ అంటే. ఇవన్నీ కూడా లక్ష్మీకళే. అయితే ఈ వాతావరణం అనేటటువంటిది మనకి ఈ మధ్యకాలంలో గత ఒక 100, 150, 200 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరాఖండంలో, ఉత్తర ధ్రువంలో మంచుఖండాలు 200, 250 కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి మంచుఖండాలు కరిగిపోయి సముద్రంలోకి ప్రవహించేస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది? సముద్రం తాలూకా మట్టాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. అకాలమైన నదులు గమనాన్ని మార్చుకుపోతున్నాయి. కారణం వలన ఈ అకారణమైనటువంటి ఈ సమస్యల వల్ల. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రకృతి క్షేమంగా ఉంటే మనకు క్షేమం లేకుండా మనం కూడా సంక్షేమంగా ఉండగలం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వృక్షో రక్షిత రక్షిత అనేటటువంటిది మనకి వేదవాక్యం, అది ఆర్షవాక్యం. మీరు వృక్షాన్ని రక్షించండి, ఆ వృక్షం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంట్లో ఒక తాడి చెట్టు ఉంటే 8 తరాల వాళ్ళు బతుకుతారు దాని నీళ్ళలో. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనకి అభివృద్ధి, ఆర్థికమైనటువంటి సంపాదన మనకు ఎంత అవసరమో వీటిని మనం సక్రమంగా అనుభవించడానికి కూడా ప్రకృతి అంత అవసరం. సుబ్బారావు గారు, చాలా వరకు పాత సినిమాలో అనుకుంటా సుందరాకాండ అనే పదం మేము వెంకటేష్ గారి ఫిలింలోనే మాత్రమే విన్నాము. అంటే సుందరాకాండ అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ టైంలో వస్తున్న జనరేషన్ వాళ్ళకి అస్సలు తెలియదు దాని గురించి. అసలు సుందరాకాండ ప్రాముఖ్యత ఏంటి? అసలు సుందరాకాండ అంటే ఏంటి మీ మాటల్లో వినాలి. సుందరాకాండ అనేటటువంటిది రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి సప్తకాండల్లో ఉత్తరకాండ తీసేస్తే 6 కాండలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ 6. అదే ఉత్తరకాండ. ఈ సుందరకాండ అనేటువంటిది ఏంటంటే నష్టస్య లాభం సుందరం. యాక్చువల్గా బాలకాండ అంటే మనకు తెలిసిపోతుంది, అరణ్యకాండ అంటే అది తెలిసిపోతుంది, అలా యుద్ధకాండ అంటే తెలుస్తుంది. కానీ వాల్మీకి మహర్షి ఈ సుందరకాండ అనేటటువంటి పదం ఎందుకు పెట్టారంటే అక్కడ జరిగినటువంటి సమస్య ఏమిటంటే సీతమ్మ వారు రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయన
ఆయన తీసుకువెళ్ళిపోయినప్పుడు ఎంతోమంది బాధపడ్డారు. రాముడి జాడ తెలియక సీతమ్మ వారు దుఃఖించింది. సీతమ్మ వారి జాడ తెలియక హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకుందాం అనేటటువంటి ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళిద్దరూ జాడ హనుమంతుడు తీసుకువెళ్ళి సుగ్రీవుడికి చెప్పకపోతే సుగ్రీవుడు చంపేస్తాడని చెప్పి వీడు బాధపడ్డారు. సుగ్రీవుడు ఏమనుకున్నాడు, సీతమ్మ వారి జాడ తెలియకపోతే రాముడు లక్ష్మణుడు బాధపడతారు, తద్వారా మొత్తం కోసల దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా కష్టపడతారు. ఇన్ని బాధలు ఉన్నాయి. ఇన్ని బాధల మధ్యన సీతమ్మ వారిని దర్శించినటువంటి ఆంజనేయ స్వామికి ఎంతో ఆనందం కలిగింది. మనకి ఏదైనా ఒక పోయిన వస్తువు తిరిగి మనకి లభిస్తే ఎంత ఆనందం లభిస్తుందో, ఈ కాండలో వాల్మీకి మహర్షి సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి కోటి చూపించి ఆయన అంత ఆనందం చేశాడు. అది సుందరకాండ అనేటువంటిది దాదాపుగా 68 సర్గలు. అది రామాయణంలో 24,000 శ్లోకాలు. రామాయణంలో 11,999 శ్లోకాలు అయిపోతే 12,000 శ్లోకం నుంచి ఈ సుందరకాండ ప్రారంభమవుతుంది. రామాయణంలో ఆ తత్ అనేటువంటి శబ్దంతో ప్రారంభమవుతుంది. మీకు రామాయణంలో ప్రతి చోట కూడా తత్ అనేటటువంటిది అంటే దట్ అనమాట. ఆయన అమ్మవారిని అన్వేషించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రథమ శ్లోకం ఏమిటి వస్తుంది, తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ తదే పన్వేష్టం చారణ చరితే పది అనేటటువంటి శ్లోకంతో సుందరకాండ ప్రారంభమవుతుంది. కాబట్టి సుందరకాండ అనేటటువంటిది ఒక వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో ఉపయోగపడేటటువంటిది. స్ట్రెస్ మేనేజ్మెంట్, తర్వాత మనకి ఒక్కొక్క పరిస్థితులు ఎంతలాంటి వాళ్ళకైనా ఒక్కొక్కసారి జీవితంలో సమస్యలు చుట్టుముట్టేసినప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ సుందరకాండను కానీ 41 రోజులు పారాయణ చేసుకుంటే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. తర్వాత ఈ సుందరకాండ వలన ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకి రాబోయేటటువంటి పరీక్షల కాలం ఇంకా కొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్నాయి, 2-3 నెలల్లో. వాళ్ళకు కూడా తల్లిదండ్రుల కన్నా విద్యార్థులకు తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువైపోతుంది అంటున్నారు. ఇప్పుడు అది బజ్వర్డ్. ఇంత నుంచి అంతవరకు అందరికీ టెన్షనే. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా చాలా మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు ఇందులో సుందరకాండలో. అవి కానీ పిల్లల చేత నిత్యం కానీ చదివించగలిస్తే వాళ్ళకి సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేస్తే బయటపడగలం అనేటటువంటి విషయాల్ని దాని ద్వారా మనకు తెలుస్తాయి. కాబట్టి అంటే ఇది మహిమ అంటే మహిమే. దానిలో చాలా బీజాక్షరాలు ఉన్నాయి, చాలా మంచి మహిమాన్వితమైన ఉన్నాయి. గురుముఖత నేర్చుకుని కానీ నిత్యం సాధన చేసుకోగలిస్తే ఎలాంటి సమస్యలనైనా జీవితంలో అధిగమించవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు అందరినీ చదవమని ఉంటే ఎవరు చదవలేరు. అది ఎందుకంటే కంప్లీట్ సంస్కృతంతో ఉండేటటువంటివన్నీ కూడా గురుముఖత నేర్చుకుని దాని మీద సాధన చేస్తే చక్కగా దాని నుంచి బయటపడవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ చాలా వరకు స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉన్నాం. అంటే చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటాం, కంగారు పడుతుంటాం. అండ్ ఆహారపు అలవాట్లు కూడా అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి. స్ట్రెస్ తీసుకోవడానికి మెయిన్గా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీరు చూస్తున్న చాలామందిని కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలానే ఉంది. కానీ స్ట్రెస్ లెవెల్స్ అనేది మాత్రం టీనేజ్లో ఎక్కువగా ఉంది. అది ఇప్పుడు ఎలా అయిపోతుందంటే సూసైడ్స్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ మనం రైట్ నో చూస్తున్నాం, కేవలం స్ట్రెస్ వల్ల. 10th క్లాస్ ఏదో పాస్ అవ్వలేదను, ఫస్ట్ 90sకి ఇంకా దగ్గరగా 2 మార్క్స్కి దగ్గరగా లేమను, ఆ టైంలో ఏదనిపిస్తే అది చేసేస్తున్నారు. సో స్ట్రెస్ మనల్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంట? మీరు చెప్పిన స్ట్రెస్ అంటే దాన్ని మనం మానసిక ఒత్తిడిగా తీసుకోవచ్చు. మనస్సు అనేటటువంటిది అదొక విచిత్రమైన పదార్థం భగవత్ సృష్టిలో. ఎంతలాంటి వాళ్ళకైనా సరే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది మన మాట విందు. మనం దానికి ఇంట్లో పిల్లలకి ఇక్కడ ఇచ్చి వీడికి 2 అక్కం చదువు అంటే మనం ఉన్నంతసేపు మారేలా అంటాడు, మనం వెళ్ళగానే లేచి పారిపోతాడు. మనసు కూడా అంతే. దాన్ని ప్రయత్నపూర్వకంగా తీసుకొచ్చి మనకు కావాల్సిన లక్ష్యం వైపు దాన్ని నిలబెట్టగలిస్తే దాన్నే మనోనిగ్రహం అంటారు.
ఆంజనేయ స్వామికి ఉన్నది అదే. ఆంజనేయ స్వామికి ఉండేది మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమః. మనోజవం అంటే మనస్సు జవం, మనస్సు మనోబలం కలిగినటువంటి అతను ఆంజనేయ స్వామి. ఎవరైతే నిత్యం ఆంజనేయ స్వామిని స్మరించుకుంటారో, ఏ పెద్ద వేకలు శ్రీ ఆంజనేయం అనుకుంటే చాలు, పెద్దగా శ్లోకాలు ఏం చదవక్కర్లేదు, శ్రీ ఆంజనేయం అనుకుంటే చాలు. మనస్సు నిగ్రహం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం మనస్సు నిగ్రహాన్ని మనం ఏర్పరచుకున్నామో మన మనసు ఇటు పరుగులు పెట్టదు. అత్యంత చంచలమైనటువంటిది ఏమిటయ్యా ప్రపంచంలో అంటే మనస్సు, అంటే మనిషి మనస్సు. ఎవరైతే 18 క్షణాల వైపు కానీ మీరు అనుకున్న లక్ష్యం మీద మీ మనస్సు నిలబెడితే మిమ్మల్ని మోక్షవులు అంటారు. అది నేను చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది. 18 క్షణాలు, అదే కష్టం. మనస్సు నిలబెట్టడమే చాలా కష్టం. దానికి సాధన చేయాలి. ఆ సాధన అనేటటువంటిది బాల్యావస్థలో అంకురావస్థ నుంచి కూడా మనం మనోనిగ్రహానికి మనం ప్రయత్నించాలి. విగ్రహాలు అయితే ఉన్నాయి కానీ ఆ విగ్రహాలకు నిగ్రహాలు లేవు. ఇప్పుడు మనం ఏమిటంటే మనం విగ్రహాలు చూసి మురిసిపోతున్నాం, కానీ లోపల ఉండేటటువంటి మనసుకు నిగ్రహం లేదు. కాబట్టి ఆ సమస్యలు వస్తున్నాయి మనకి. తర్వాత మీరు చెప్పినటువంటి మానసిక ఒత్తిళ్ళకి కారణం ఏంటంటే ఇంత నుంచి అంతవరకు కూడా మీరు అన్ట్రూత్ టార్గెట్స్ పెట్టుకుంటారు. మీరు అన్రియలిస్టిక్ టార్గెట్స్ ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఒక రాత్రిలో 1,00,000 రూపాయలు సంపాదించి మర్నాడు పొద్దున్న దాన్ని ఏమో వ్యాపారం చేసి సాయంత్రానికి కోటీశ్వరుడు అయిపోవాలనుకోవడం అనేటటువంటిది అన్రియలిస్టిక్ టార్గెట్. అది 5 నిమిషాల్లో 25 కిలోమీటర్లు పరిగెడతాం అనుకోవడం అనేటువంటిది సాక్షాత్తు అసంభవం. అలాంటి అసంభవమైనటువంటి విషయాలను సంభవం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్లనే విద్యార్థుల్లో కానీ వృత్తి నైపుణ్యంలో ఉండేటువంటి వాళ్ళల్లో కానీ ఈ మానసిక అసౌతుల్యత అనేది ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడైతే మీ మనస్సుని రోజు కూడా ఈ మనోనిగ్రహానికి 5 నిమిషాలంటే నేను చెప్పింది చాలా ఎక్కువ, కానీ 1 నిమిషం, ఆ 1 నిమిషం మనస్సుని ప్రశాంతంగా పెట్టుకుని, ఇవాళ 1 నిమిషం, రేపు నిమిషం, 5 క్షణాలు, ఎల్లుండి 10-15 క్షణాలు, అలా పెంచుకుంటూ నెమ్మదిగా వెళితే మాలిమి చేసుకోవాలి మనస్సుని. ఇక్కడ ఉండవే అంటే అది ఉండదు, వెళ్ళిపోతుంది ఎక్కడికో. మళ్ళీ దాన్ని పట్టుకుని లాక్కొచ్చి కూడా కూర్చోబెట్టాలి. మన జీవితం అంతా లాక్కొచ్చి పట్టుకెళ్ళడానికి, ఇక్కడ కూర్చోబెట్టడానికి, ఇది పారిపోవడానికే సరిపోతుంది మనకి. కాబట్టి దాన్ని మనం చేయాలి అనుకుంటే ముఖ్యంగా కావాల్సింది ధ్యానం అనేటటువంటిది చాలా అవసరం ప్రతి వాళ్ళకి. ఇప్పుడు మనకేమిటంటే మనకి అష్టాంగ యోగంలో ధ్యానం, సమాధి, తర్వాత ఇవన్నీ చెప్తున్నారు. ఈ ధ్యానం అంటే ఏంటి? గట్టిగా ఊపిరి మీద దృష్టి పెట్టడం, ముక్కు మీద దృష్టి పెట్టడం అని మనస్సు నిగ్రహం చేసుకోవాలి. అది మీరు కూర్చోవడం దగ్గర నుంచి ఆసనం, ప్రాణాయామం దానిలో భాగమే. కాబట్టి ఈ సాధనలు కానీ చేస్తే ఒక సుశిక్షితులైనటువంటి గురువుల తాలూకా ఉపదేశంతో వాళ్ళ పర్యవేక్షణలో ఈ సాధన చేస్తే మీ మనస్సు నిగ్రహంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనాయాసంగా, సునాయాసంగా జీవితంలో చేరుకోవడానికి ఇది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం, తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. 98% వచ్చిన పిల్లల్ని కూడా తల్లి తిడుతున్నారు వాళ్ళు. ఇంకా ఎందుకు 2% పోయింది అంటున్నారు. కాబట్టి మనకి కంటెంట్మెంట్ అనేటువంటిది లైఫ్లో ఉంచుకుంటే లైఫ్లో యూ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫ్లరిష్ ఇన్ యువర్ ప్రాస్పరస్ ఫ్యూచర్. దట్స్ ఆల్.